సార్ నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇది ఇప్పటిగా 10 ఇయర్స్ బ్యాక్ విషయం సార్. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. లవర్స్ వాళ్ళిద్దరు, అంటే కొలీగ్స్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాక ఒక 1 ఇయర్ తర్వాత అమ్మాయి వచ్చింది. అబ్బాయి కదా వచ్చి నాకు విడాకులు కావాలి అని అంటే వాళ్ళ పెళ్లి పెద్ద ఉంటాడు కదా ఆఫీస్లోనే, వాళ్ళ ఇన్ఛార్జ్ బాస్ లాగా. అదేంటమ్మా హ్యాపీగా ఉన్నారు కదా అంటే, సార్ మరి మీకు చెప్పాలో వద్దండి. ఏం లేదమ్మా నేను పెద్దవాడిని, చెప్పు పర్వాలేదంటే, సార్ నాకు సెక్సువల్ లైఫ్ అతని ద్వారా దొరకట్లేదు, అంటే నేను సాటిస్ఫై అవ్వట్లేదు. సో నేను కనుక ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఏ అక్రమ సంబంధం పెట్టుకోవాల్సి వస్తుంది. దానికంటే విడాకులు తీసుకోవడం బెస్ట్ సార్, దయచేసి నాకు స్మూత్గా విడాకులు ఇప్పించండి అని అడిగి తీసుకుంది సార్. నేను కూడా మీరు నమ్మరు సార్, నేను నా దగ్గర రెగ్యులర్గా వస్తారు సార్, నా దగ్గరకి ఇవన్నీ ఇట్లాంటి ఇష్యూస్ వస్తారు. కానీ నేను ఒకటే చెప్తా సార్, మీరు విడాకులు తీసుకునేదంటే నేను డాక్టర్ని కాదు. ఐ ఆమ్ ది పర్సన్ హూ విల్ ఎంకరేజ్ నాట్ టు గెట్ డివోర్స్. కరెక్ట్. సెక్షువల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు డివోర్స్ తీసుకుంటే నా దగ్గర రండి, అది లైఫ్లో లేకుండా చేసే జిమ్మేదారి నాది, నా ప్రామిస్. ఎందుకంటే వెన్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్ ఐ కెన్ ఆపరేషన్ చేసి వన్ నార్మల్ చేయగలుగుతా. 100% నాది. దీంట్లో ఎటువంటి సెకండ్ థాటే లేదు. ఓకే. ఆ డెసిషన్ తీసుకోమని నన్ను ఒకసారి కలవండి. నిజం సార్, 30% 40% విడాకులకి సార్ 90% సార్, మీరు ట్రస్ట్ మీ ఆన్ దాట్. 90% నా దగ్గరకు వచ్చేదని కాదు సార్, నేను చాలా మంది సైకాలజిస్ట్తో మాట్లాడినాను, చాలా మంది సైకాట్రిస్ట్, నా ఫ్రెండ్స్ సైకాట్రిస్ట్తో మాట్లాడినాను. ప్రతి ప్రాబ్లము సెక్స్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది సార్. ఒక ప్రాపర్ సెక్స్ జరిగే వాళ్ళలో డివోర్స్ తీసుకుని ఒక్క కేసు చూపించండి నాకు, ఒక్క కేసు చూపించండి నాకు. ఈ సెక్షువల్స్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, రెగ్యులర్ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు, ఆల్టర్నేటివ్ సెక్స్ చేసేవాళ్ళు సచ్చిన డివోర్స్ తీసుకోరు సార్. ఓకే. వాళ్ళ మైండ్, వాళ్ళ బాడీ, వాళ్ళ సోల్ కలిసి ఉంటుంది. దే ఆర్ టుగెదర్ ఫర్ ఎవర్. ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. 100% నేను. సో మోక్షం అక్కడ దొరుకుతుంది. 100% సెక్స్, ప్రాపర్ సెక్స్ ఈజ్ ఆల్సో మోక్షం సార్. అంతే కదా సార్, 100%. నిజంగా చెప్తున్నా సార్, ఇద్దరు మధ్యలో ప్రాపర్ సెక్స్ జరిగే కేసెస్లలో ఇప్పుడు యాక్టివ్ ఉన్న వాళ్ళు ఒక్కడు సార్, ఒక్కడు కూడా డివోర్స్ తీసుకున్నాడు ఒక్కడు చూపించండి నాకు. కరెక్ట్ సార్, అవును. దే ఆర్ నెవర్ దే, ఎందుకంటే వాళ్ళ మైండ్ సోల్ కలిసిపోతాయి సార్. కరెక్ట్ సార్. ప్రాపర్ సెక్స్ నడుస్తున్నంత కాలము వీళ్ళిద్దరు విడిపోవాలని అనుకోరు సార్. సార్ ఇంకొకటి నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఈ విడాకుల ధోరణి ఇదంతా చూస్తుంటే చాలా మంది అంటే 10th అయిపోగానే బియర్తో స్టార్ట్ చేస్తారు, సిగరెట్తో స్టార్ట్ చేస్తారు. ఇవి ఏమన్నా ఇంపార్టెన్సీ కారణం అవుతున్నాయా సార్ ఇవి? సార్ దీనిపైన కొన్ని వేల పేపర్స్ ఉన్నాయి సార్. అవునా? స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల ఇంపార్టెన్స్ ఇన్ని కేసెస్ ఉన్నాయి. సో ఇంకో దీంట్లో ఎక్కువ ప్రాబ్లం ఏడే వస్తుందంటే, మా డాడీ తాగుతుండే, మా డాడీ స్మోక్ చేస్తుండే, బ్రహ్మాండం సెక్స్ చేసిండు, నేను పుట్టిన చనిపోయేదాకా మా డాడీ తాగుతూనే ఉన్నాడు సిగరెట్. అది ఒక కారణం కావద్దు అనేది మేము వద్దంటాం. ఓకే. సి ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నా బ్యాక్గ్రౌండ్ గ్యాస్ట్రిక్ సర్జరీ సార్. నేను గ్యాస్ట్రిక్ సర్జరీకి దీంట్లోకి వచ్చాను. ఒక్క బీర్ తాగి సివియర్ ప్యాంక్రియాటైటిస్ అయ్యి మొత్తం లైఫ్ ఖతం అయిపోయిన కేసెస్ కొన్ని వేలు చూసిన సార్, ఒక్క బియర్తోని. అసలు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి తాగుతో 70-80 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా చూసాను. సో ప్రతి బాడీ ఈజ్ డిఫరెంట్. మీ డాడీకి ఉన్నట్టు నీకు ఉండకపోవచ్చు. ఇప్పుడు దానివల్ల సమస్య వచ్చిందంటే ఏం చేస్తారు? మళ్ళీ ఫైట్ చేసుడు కంటే ఏదైనా సార్, మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తుండే సార్, పరిమితంగా తీసుకునేది ఏదైనా హెల్దీనే ఇంపార్టెంట్. ఇప్పుడే అతిగా చేసేసి రోజుకి 10 సిగరెట్ తాగేసి ఫ్యూచర్లో ఎప్పటికీ కాకుండా అయిపోతావా, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మా అమ్మ చిన్నప్పుడు తిండి కాడ చెప్తుండే, ఇప్పుడే అన్ని తినేసి ఫ్యూచర్లో ఏం తినకుండా తయారవుతావా, షుగర్ వస్తుంది, బీపీ అన్నీ వస్తాయి, ఎప్పుడు చిన్న పోంచేది అంతేనా ఎట్లున్నా. సరే ఇంకోటి, ఇప్పుడు రీసెంట్ సర్వేస్లో ప్రతి 10 మందిలో ఒక ఇంపార్టెంట్ అనేది తాజా షాకింగ్ న్యూస్. సో దీనికి మేజర్ రీజన్ సార్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఓకే. షుగర్ వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ, ఈ మూడే సార్. ఆల్కహాల్, ఈ మూడే పాయింట్స్, ఇంకా వేరే ఏం అవసరం కూడా లేదు. షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి అది జెనెటిక్ ప్రీడిస్పోజన్ ఉండొచ్చు, లేకపోతే ప్యాంక్రియాటిక్ డిస్ఫంక్షన్ ఉండొచ్చు. ఈ రెండిటి వల్ల వాళ్ళకి వస్తుంది. అది సెట్ చేస్తారా మీరు షుగర్ ఉన్న వాళ్ళని? సార్ నేను చేసే 99% కేసెస్ షుగర్ ఉన్న వాళ్ళు. సూపర్ సార్ లక్కీగా ఏంటంటే వీళ్ళకి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు మేము చెప్తే వినాలి సార్. అంటే మీ స్మోకింగ్ వల్ల పెరిఫెరల్ బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది సార్. ఓకే. మన అంగం అనేది పెరిఫెరల్గా ఎండ్ అయ్యే బ్లడ్ ఫ్లో, దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో
స్మోక్ చేస్తే అంగం గట్టిపడదు అనేది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. మందు సార్, మందు వల్ల కూడా కొందరు సేమ్ బాగా తాగుతారు, విపరీతంగా తాగుతారు, పీపాలు. బ్రెయిన్ ఏడ పని చేస్తుంది సార్. ఓకే, అచ్చా, అది బ్రెయిన్ పని మొత్తం చేయదంటే నంబ్ ఇది పని అయిపోతుంది, చేయదు. అవును. సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోతుంది, ఓ, సెక్స్ చేయాలన్న కోరిక. చాలా మంది ఫ్యామిలీస్ లో ఉండే ప్రాబ్లం ఇంకోటి ఇది. తాగి వస్తాడు, అవును, వాడు సెక్స్ చేద్దాం అనుకుంటే వైఫ్ కి ఇంట్రెస్ట్, ఎందుకంటే వీడి నోట్లో స్మెల్ నోట్లో వస్తుంటది, smell వస్తుంటది. వాడు చాలా ఆక్వర్డ్ గా ఉంటది. అవును, అవును. ఎట్లా చేయాలని వాళ్ళ కండిషన్ కూడా అర్థం చేసుకోవాలి అంతే కదా సార్. కదండి. అవును, అవును. సో బెటర్ ఆల్వేస్ ఆల్కహాల్ ఏదైనా తీసుకునేది ఉంటే పరిమితంగా మీ బాడీకి సూట్ అయ్యేటట్టు తీసుకోండి. ఆల్కహాల్ తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, రైట్, లిమిటెడ్. లిమిటెడ్. ఒక ఏజ్ వచ్చినాక ఆల్కహాల్ తీసుకోవడం మంచిదే అని చాలా మంది చాలా పెద్దవాళ్ళు మంది చెప్తుంటారు. చెప్తున్నారు. సో నేను ఎప్పుడు నువ్వు అని చెప్తాను. అసలు ఎవడన్నా నా దగ్గర సరే, ఒకటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఆల్కహాల్ అవాయిడ్ చేయమంటాం. ఎందుకంటే స్పర్మ్ పారామీటర్స్ పైన చేంజెస్ కనిపిస్తున్నాయి కాబట్టి. ఓకే, ఓకే. ఈ మధ్య వచ్చిన చాలా స్టడీస్లో కూడా స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ ఆల్కహాల్ వల్ల తగ్గిపోతుందని వచ్చింది కాబట్టి 3 నెలల ముందు, ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించే 3 నెలల ముందు దీన్ని ఆపేసేయమని చెప్తున్నాం. ఓకే. అదర్ దాన్ దట్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎటువంటి మితంగా పరిమితంగా తీసుకుంటే ఎటువంటి సమస్య అయితే రాకపోవచ్చు. సూపర్ సార్. అంటే ఇది చాలా ఓల్డ్ ప్రశ్నే, కానీ ఇంకా చాలా మందిలో ఉందేమో అని ఒక డౌట్. అంటే తను చేసుకోబోయే వైఫ్ కన్యనా కాదా తెలుసుకోవాలనే కొందరికి ఉంటది కదా, ఇది ఏంటి అసలు? అంటే అది సాధ్యమా? ఇది పిచ్చి కాన్సెప్ట్ సార్. అంతే అగైన్ అబ్సల్యూట్లీ. సి నార్మల్గా కూడా ఫీమేల్స్లో స్పోర్ట్స్ పర్సన్ అంటే ఇప్పుడు అవును, వాళ్ళు నార్మల్ ఊర్లలో జరిగేది. నేను ఒక చిన్న ఊరికి వెళ్ళి వచ్చినాను సార్. ఖోఖో ఆడడం కానీ, కబడ్డీ ఆడడం, ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళలో లెగ్ స్ప్రెడ్డింగ్ ఉంటుంది, లెగ్ స్ప్రెడ్ అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఆడేటప్పుడు టేర్ అయిపోతాయి, వెరీ కామన్గా టేర్ అవుతాయి. వాళ్ళు దాని పీరియడ్ వచ్చిందని అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ హైమన్ లేయర్ టేర్ అయిపోతుంది. ఇది కామన్. వాళ్ళను నువ్వు ఎట్లా చెప్తావు వాళ్ళు సెక్స్ చేసిరా చేయలే, అది నాన్ సెన్స్. చిన్న చిన్న ఇంజురీస్ అవుతుంటాయి. అట్లాంటివి రన్నర్స్లో వెరీ కామన్గా అసలు హైమన్ లేయర్ ప్రెజెంట్ కూడా ఉండదు. సో ఇట్లాంటి ఏం మైండ్లో పెట్టుకోకండి. ఫస్ట్ ఒక అమ్మాయి పైన మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పి పెళ్లి చేసుకున్నా, ఈ పిచ్చి ఆలోచన మానేసి ప్రాపర్గా సెక్స్ చేయండి. ఇంకొక పిచ్చి కాన్సెప్ట్, నేను సార్ ట్రై చేయగానే వెళ్ళిపోయింది సార్ లోపలికి, అసలు టైట్గా కూడా లేదు సార్, ఈమెకి ఎంతో మందితో సెక్స్ రిలేషన్. నాన్ సెన్స్ కదా అది చెప్పి. అంటే అవగాహన ఉండలేకుండా ఉండొద్దు. అది ఎట్లా ఉంటుంది ఎవరు చెప్పలేరు. కొందరిలో టైట్ ఉంటుంది, కొందరిలో లూజ్ ఉంటుంది, అది నార్మల్. అప్పుడు వాళ్ళు కూడా అడగొచ్చు కదా, నీ అంగం చిన్న ఉంది అని, నీ అంగం చిన్న ఉంది కానీ నీకు అట్లా లూజ్ అనిపిస్తుంది అని. సో సో ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, ఒక పర్సన్ తోని మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ పిచ్చి ఆలోచన మానేసి వైఫ్ తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడమే చాలా ఇంపార్టెంట్ పాయింట్.